నేనేంటో ఆ ఆత్మకి చూపిస్తాను అని ప్రచండ ఇక్కడ చెప్తుంటే, ఓహ్! అవునా! అలాగా అయితే చూసుకుందాం అని బుజ్జమ్మ చెప్తుంది. ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అని మిగతా పిల్లలు అడుగుతూ ఉంటారు. ఒకరు నాకు వార్నింగ్ ఇస్తున్నారులే అక్క. వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా అని బుజ్జమ్మ అంటే, నీకు వార్నింగ్ ఇచ్చేదెవరు చెప్పు. మేము చూసుకుంటాం అని పిల్లలు అంటారు. రేయ్! మీరు ఆగండ్రా! నేను లేనా బుజ్జమ్మని చూసుకోటానికి? వాళ్ళ సంగతి నేను చెప్తాను అని అంజు అంటోంది. అవసరం లేదులే అక్క నేను చూసుకుంటాను. పదండి స్కూలుకు వెళ్దాం అని బుజ్జమ్మ అంటుంది. అమర్ హాల్‌లో కూర్చొని ఉంటే, డాడ్ ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కదా! కాబట్టి మేము స్కూల్‌కి వెళ్తున్నాం. బాయ్ డాడ్ అని అంజు పిల్లలు చెప్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని అమర్ బాగా చదువుకోండని చెప్తూ ఉంటే, మిస్సమ్మ పిల్లలు వచ్చేసారు. లంచ్ బాక్సులు రెడీనా అని రాథోడ్ కేకలు పెడతాడు. అప్పుడే ప్రచండ, మనోహరి, చెంబ ముగ్గురు కూడా మెట్ల మధ్యలో నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. వీళ్ళేమో స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. ఈ పిల్ల మరి ఒంటరిగా దొరకాలి కదా! ఎలా అని మనోహరి అంటే, నువ్వు కాసేపు ఆగు. ఏదో ఒక అవకాశం వస్తుందిలే అని చెంబ మెల్లగా చెప్తూ ఉంటుంది. ఇదిగోండి పిల్లలు మీ లంచ్ బాక్సులంటూ బాగే ఇస్తుంది. డాడ్ వీళ్ళ సంగతి ఏమో కానీ నేను మాత్రం బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను అని అంజు బిల్డప్ కొడుతూ ఉంటుంది. అంజు పాప నువ్వు అని రాథోడ్ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు అంజు చెప్పిన దాంట్లో తప్పేముంది రాథోడ్? అంజు బాగా చదువుతుంది. మంచి మార్కులు తెచ్చుకుంటుంది అని అమర్ అంటాడు. అలా చెప్పండి డాడ్ అని అంజు అంటుంది. అప్పుడే బాగి అంజు దగ్గరికొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, చూడంజు మీ డాడీ గతం మర్చిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరికంటే ముందుగా నువ్వు మాట్లాడిన దానికి మీ డాడీ సెటైర్లు వేసేవారు తెలుసా అని బాగి మెల్లగా చెప్పటంతో బుజ్జమ్మ అవును కదా అని టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. సరే రండి పిల్లలు రండి అని రాథోడ్ అంటాడు. రాథోడ్ జాగ్రత్తగా డ్రాప్ చేసిరా అని అమర్ చెప్తాడు. ఇక తీసుకువెళ్తూ ఉంటే గుమ్మం దగ్గరికి రాగానే బుజ్జమ్మ కాలు అడుగు బయట పెట్టకుండా ఆగిపోతుంది. ఏమైంది బుజ్జమ్మ రా వెళ్దాం అని రాథోడ్ అందరూ అడుగుతూ ఉంటే బుజ్జమ్మ ప్రచండ మనోహరి వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు తిరిగి లోపలికి వస్తున్నావు అని బాగి అంటే, నాకు ఈరోజు స్కూల్‌కి వెళ్ళాలని లేదమ్మా అని బుజ్జమ్మ అంటుంది. ఏమైందని అమర్, బాగి ఇద్దరు షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, హోంవర్క్ చేసినట్లు లేదు బుజ్జమ్మ కదా అని అంజు అంటుంది. లేదు లేదు బుజ్జమ్మకి స్కూల్‌లో ఎవరో వార్నింగ్ ఇచ్చారంట. వాళ్ళకి భయపడి రానని చెప్తున్నట్లు ఉంది అని ఆనంద్, ఆకాష్ చెప్తారు. కాదు కాదు. ఈరోజు నాకు ఎందుకో ఇంట్లో ఒంటరిగా ఉండాలని ఉంది అని బుజ్జమ్మ అంటే, ఒంటరిగా ఉండటం ఏంటి? ఫస్ట్ రోజు వెళ్ళకపోతే బాగోదు. ముందు వెళ్ళు అని బాగి అంటుంది. ప్లీజ్ అమ్మా అని బుజ్జమ్మ అడగటంతో తను వెళ్ళనని చెప్తుంది కదా బాగి వదిలేసేయ్ అని అమర్ అంటాడు. అయితే బుజ్జమ్మతో పాటి నేను కూడా ఇంట్లోనే ఉండిపోతాను. బుజ్జమ్మకి తోడుగా ఉంటాను అని అంజు అంటే, బుజ్జమ్మ అంటే చిన్నపిల్ల. నువ్వు సీనియర్. నువ్వేమి స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేదు. ముందు మాతో పాటి రా అని ఆనంద్, ఆకాష్ అంటే, బుజ్జమ్మ రాకముందు నేనే కదా ఈ ఇంట్లో చిన్న పిల్లని అని అంజు అంటుంది. కానీ ఇప్పుడైతే కాదు కదా! రాథోడ్ పద వెళ్దాం అని ముగ్గురు పిల్లలు కూడా రాథోడ్‌తో వెళ్తారు. అదేంటి ఈ పిల్లే ఇలా ఇంట్లో నిలిచిపోయింది. ఈ ప్రచండ నేను నిలిపేస్తానన్నందుకు ఉండిపోయిందా? లేకుంటే ఆ పిల్లే సవాల్ చేస్తూ ఉండిపోయిందా? ఏమీ అర్థం కావటం లేదే అని మనోహరి, చెంబ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో అమర్, బాగి కూడా ఉన్నారు కదా! ఈ పిల్ల ఒంటరిగా అయితే లేదు కదా! అని చెంబ అంటుంది. అప్పుడే బుజ్జమ్మ, డాడీ నిన్న మీరు, మనోహరి ఆంటీ బయటికి వెళ్లారు కదా! ఈరోజు మరి మీరు మిస్సమ్మని తీసుకువెళ్ళొచ్చు కదా! అని బుజ్జమ్మ అంటుంది. పాపం మిస్సమ్మని కూడా బయటికి తీసుకువెళ్ళి తిప్పేసి రండి అని బుజ్జమ్మ అంటే, అమర్ ఆలోచిస్తూ ఉంటే బాగి తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. తరువాత బాగి కిచెన్‌లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తానంటూ మనోహరి పరుగులు పెడుతూ ఉంటుంది. బాగి ఏం చేస్తున్నావు అని అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. వంట చేస్తున్నాను సార్ మధ్యాహ్నానికి. మరి భోజనం రెడీ చేయాలి కదా అని బాగి అంటే, వంట అవసరం లేదు యాదమ్మ చేస్తుంది. మనమిద్దరం బయటికి వెళ్దాము అని అమర్ చెప్తుంటే మనోహరి, యాదమ్మ ఇద్దరు చాటుగా విని షాకింగ్‌గా వింటూ ఉంటారు. మీరు మనోహర్‌తో కదా సార్ బయటికి వెళ్ళేది. నిన్న అలాగే వెళ్లారు కదా! ఈరోజు కూడా తనతోనే వెళ్ళండని బాగి అంటుంది. నేను ఇవాళ నిన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని అమర్ చెప్తాడు. ఏంది ఆ బాగితో ఏంటి అమర్ వెళ్ళేది? వెళ్తే గిళ్తే నేను మాత్రమే వెళ్ళాలి అని మనోహరి అడుగు ముందుకు వేస్తూ ఉంటే, ఆగాగు వాళ్ళిద్దరూ బయటికి వెళ్తేనే కదా ఈ చిన్న పిల్ల మనకు ఒంటరిగా దొరికేది. కాస్త ఆలోచించు అని చెంబా చెప్పటంతో, అవును కదా! అయితే పద పక్కకు వెళ్దాం అని మనోహరి, చెంబా పక్కకు వెళ్ళిపోతారు. నాకు పనింది సార్ అని బాగి అంటే, నాకు నీతో పని ఉంది అని అమర్ అంటాడు. నాతో మీకేంటి సార్ పని అని బాగి అంటే, నీతో షాపింగ్ చేయాలి అని అమర్ చెప్తాడు.
నాకు డ్రెస్సులు, నగలు లాంటివి ఏమీ వద్దు సార్ అని బాగి అంటే, షాపింగ్ నీకోసమని ఎవరు చెప్పారు? నాకు పిల్లల కోసం రమ్మని చెప్తున్నా అని అమర్ అంటాడు. అలాంటప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళండి సార్ నేనెందుకు అని బాగి అంటుంది. నువ్వు పిల్లల కేర్ టేకర్‌వి కదా! అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని అమర్ చెప్తాడు. బాగి షాకింగ్‌గా బుంగమూతి పెట్టి వింటూ ఉంటుంది. మరి ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంటుంది కదా సార్! బుజ్జమ్మని ఎవరు చూసుకుంటారు? అని బాగి చెప్తుంటే, అప్పుడే బుజ్జమ్మ అక్కడికి వచ్చి నన్ను నేను చూసుకుంటాను. నాకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పాను కదా! అందుకే కదా స్కూల్‌కి వెళ్ళలేదు. మీరిద్దరూ వెళ్ళేసి రండమ్మా అని బుజ్జమ్మ అంటే, ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అని బాగి అంటుంది. ఆడుకుంటాను అని బుజ్జమ్మ చెప్తుంది. ఒంటరిగా ఎలా ఆడుకుంటావు అని బాగి అంటే, ఇంట్లో మనోహరి ఆంటీ, యాదమ్మ కూడా ఉంది కదా! ఆడుకుంటాను. వాళ్ళతో ఆడుకుంటాను అని బుజ్జమ్మ అంటే, అది కాదు ఒంటరిగా అని బాగి చెప్తుంటే, మనోహరి, యాదమ్మ ఉన్నారు కదా బాగి వాళ్ళు చూసుకుంటారు. బుజ్జమ్మేమి ఒంటరిగా లేదు కదా! ఏం భయం లేదు రా వెళ్దాం అని అమర్ అంటే, అది కాదు అని బాగి అంటుంది. అమ్మ నా గురించి ఆలోచించకు వెళ్ళమని చెప్పాను కదా! వెళ్ళండమ్మా వెళ్ళండని బుజ్జమ్మ అంటుంది. రా బాగి వెళ్దాము త్వరగా రా అని అమర్ అనడంతో, మీరు వెళ్ళండి వస్తానని బాగి చెప్తుంది. అమర్, బుజ్జమ్మ ఇద్దరు హాల్లోకి రాగానే ఇంట్లో మాంత్రికుడు కూడా ఉన్నాడు. మనోహరి, యాదమ్మ కూడా ఉన్నారు. ఇప్పుడు బుజ్జమ్మని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అని అనుకుంటూ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి, అక్క బుజ్జమ్మని నువ్వే చూసుకోవాలని అనుకుంటూ తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి కుండీల మధ్యలో పెట్టేసి, "ఆ రండి వెళ్దాం" అని బాగి అంటుంది. నేను ఇంట్లో ఒంటరిగా ఉండి ఆడుకుంటాను. మీరు వెళ్ళి రండి బాయ్ అంటూ చెప్తూ ఉండటంతో ఇక బాగి అమర్ కారు ఎక్కి వెళ్తూ బాయ్ చెప్తూ ఉంటే బుజ్జమ్మ బాయ్ చెప్పటానికి బయటికి వచ్చి వాళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్తూ ఉంటే, ఆగు బాలిక, లోపల ప్రమాదము పొంచి ఉన్నది, నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని గుప్తా గారు చెప్తుంటే, నాకు తెలుసు అందుకే కదా నేను ఒంటరిగా పోరాడడానికి లోపలికి వెళ్తున్నాను. నేను ఎవరనుకుంటున్నావు? అరుంధతిని. ఆ ప్రచండ నన్నేమీ చేయలేడు అని బుజ్జమ్మ చెప్తుంటే, ఇందాక అతగాడు నీ శక్తిని తక్కువ అంచనా వేశాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నీ శక్తి ఏంటో అతనికి తెలిసిపోయింది. అతనికి చాలా శక్తులు ఉన్నాయి. నా మాట వినుము. మీ తల్లిదండ్రులు వచ్చే వరకు నువ్వు బయటనే ఉండుము అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా, ఏం కాదు నేను చూసుకుంటానని బుజ్జమ్మ లోపలికి వస్తూ ఉంటే, అయ్యో స్వామి ప్రభు, ఏం చేయాలి? ఈ బాలికని నువ్వే కాపాడాలి అని గుప్తా గారు వేడుకుంటూ ఉంటారు. అదేంటి ప్రచండ, ఆ పిల్ల ప్లాన్ చేస్తుందా? లేకుంటే నువ్వు ప్లాన్ చేస్తున్నావా? ఆ పిల్ల చూడు ఎలా చేస్తుందో అని మనోహరి అంటే, ఆ పిల్లకు ఆయుష్ మూడింది. నా చేతిలో చావటం కోసమే ఇలా చేస్తోంది అని ప్రచండ అంటే, ఆ పిల్ల సామాన్యురాలి కాదు. కొంచెం చూడు, నేను అనుభవంతో చెప్తున్నా అని చెంబా చెప్తుంది. తర్వాత బాగి అసలు బుజ్జమ్మ ఎలా ఉందో ఏంటో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న అమర్, ఏంటి బాగి టెన్షన్ పడుతున్నావు అని అడగటంతో, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ మర్చిపోయి వచ్చానని బాగి అంటే, నీ తలకేమైనా దెబ్బ తగిలిందా? ఫోన్ మర్చిపోయి రావటం ఏంటి? సరే ఇదిగో అని అమర్ ఫోన్ ఇస్తాడు. వెంటనే డ్రైవింగ్ చేస్తున్న రాథోడ్‌కి ఫోన్ కాల్ చేసి, రాథోడ్ నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. నేను ఈయన షాపింగ్‌కని బయటికి వచ్చాము. ఆ మాంత్రికుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. మనోహరి, చెంబా ఏం చేస్తారో నాకు చాలా భయంగా ఉంది. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పటంతో, సార్‌తో షాపింగ్‌కి వెళ్తున్నావా మిస్సమ్మ? ఎంజాయ్ మిస్సమ్మ. అయినా మన బుజ్జమ్మని ఆ ప్రచండ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. బుజ్జమ్మ పర్మిషన్ ఇస్తే కానీ ఆ ప్రచండ లోపలికి అడుగు పెట్టలేకపోయారు. నువ్వేమీ భయపడకు మిస్సమ్మ, నేను చూసుకుంటాను అని రాథోడ్ చెప్తాడు. ఇంట్లో నా మొబైల్‌లో కెమెరా కూడా ఆన్ చేసి పెట్టి వచ్చాను రాథోడ్. సరే జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి రాథోడ్‌కే కదా కాల్ చేసావు? బుజ్జమ్మని చూసుకోమని చెప్పావా? సరే బుజ్జమ్మ నీ కూతురా అని అమర్ అడుగుతూ ఉండటంతో బాగి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ హాల్‌లో కాఫీ టేబుల్‌పై కాలు మీద కాలు వేసుకొని ప్రచండ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్‌లో బుజ్జమ్మని కాలనాగులతో ప్రచండ నిర్బంధించేస్తాడు.